ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. వార్ వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనే డైలాగ్ కు మల్లారెడ్డి బరాబర్ సెట్ అవుతాడబ్బా. ఏ మాట కామాట ఆయన ప్రచారం చేసే స్టైలే అలాగా, ఆ తరీకనే వేరే. ఎంతమంది లీడర్లు ప్రచారాలు చేసినా గానీ మల్లన్న బరిలకు దిగిండంటే చాలు కథమిగా కెమెరాలన్నీ మల్లన్న సార్ మీదనే ఫోకస్ చేస్తాయి. మరి ఆయన ఇచ్చే ఫీడు ఎంటర్టైన్మెంట్ కు మామూలు రీచ్ ఉంటుందా చెప్పుండ్రి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రచారం చాలా చేసిండు. నిన్న బుడ్డ పోరలతోని అట్లనే కటింగ్ షాప్ల కస్టమర్లతోని సందడి చేసిండు. ఇక ఇప్పుడు టిఫిన్ బండి కాడికి పోయి దోశలయ్యబట్టిండు. ఏయ్ కారం గట్టి వేస్తుండగా జర చూసే మల్లన్న ఆయనతో కారం ఏటమటం అయితే తినేటోళ్ళు ఆగం కాగల. హాగో మల్లారెడ్డి సార్ దోశలు వేస్తుంటే ప్లేట్లు పట్టుకొని ఎట్లాగా పడుతురో చూడుర్రి. ఇక ఇటు అట్టి పండ్ల బండి కాడికి వచ్చి పండ్ల అమ్మ పట్టిండు. ఇట్లా ఏడ సందు దొరికితే ఆడికి దూసుకెళ్లే బారం తిరగనే రువ్వడిగా ప్రచారం చేస్తుండు మాగంటి సునీత గెలుపు కోసం. చూద్దాం మరి మల్లన్న కష్టము ఎంత దాకా ఫలిస్తుందో. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభల మాగంటి సునీత ఏడ్చినందుకు కాంగ్రెస్ పార్టీలు తప్పు పట్టినట్టు మాట్లాడిండ్రు కదా. హాగో దాని మీద జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమంటున్నారో ఒకసారి నోండ్రి. ఆ భర్త లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఏడవడం వల్ల అదేదో మనకు వచ్చిన బాధ ఏదో అది ఏది కోల్పోయిన వాళ్ళ చూడవచ్చుకోవాలంటే మనిషి అయితే ఆ మాట అన్నాడు. తల్లిదండ్రులు చచ్చిపోతే వాడు ఏడవలేదు, వాడికి ఏడుపు అంటే ఏందో తెలవదు. పాయన ఇజ్జత్ మొత్తం బాయన సానుభూతి పొందటానికి ఏడ్చింది అని సభలు పెట్టి ఎందుకు అనాలే? ఇప్పుడు వీళ్ళతో ఇట్లా మాటలు ఎందుకు ఆడాలి? కట్టుకున్న భర్త కాలం చేసిపోతే మొగన్ని కోల్పోయిన ఆడోళ్ళకే తెలుసు ఆ ఆవేదన ఎట్లుంటదో. యాక్షన్ చేసిందని ఎట్లా అంటాడు? మనిషి అయితే మానవత్వం ఉంటే గా మాట మాట్లాడొద్దు అని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ బిడ్డ ప్రచారం చేసుకుంటే ఇంటికి తిరుగుతుంటే ఓ అక్క మాట్లాడిన మాటలు ఇవి. అట్లా మాట్లాడినోళ్ళు చచ్చిపోయినాడు తన పెండ్లా మేడవకుంటుంటదా? మరి అసొంటి అప్పుడు ఎందుకు తిక్కల మాటలు మాట్లాడాలి అన్నట్టు పొరక షీపిరితోని కొట్టినంత పని చేసిండ్రు. మరి అంతే కదా, ఎన్నికలలో పోటీ చేసినందుకే ఏడ్చింది, ఓట్లు బాగా పడి గెలవాలనే ఏడ్చిందంటే ఎవరికైనా కోపం వస్తుంది. అట్లా మాట్లాడు ఒక్క మాగంటి సునీతని అన్నట్టు కాదు, భర్తను పోగొట్టుకున్న ప్రతి ఒంటరి ఆడబిడ్డని అన్నట్టే అని కడుపులున్న బాధ నిల్లగక్కిండ్రు. ఇక ఇలా మాటలు విన్న తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీలు సానుభూతి డ్రామా వేస్తున్నది, యాక్టింగ్ ఏడుపు వేస్తున్నదని అనరు కావచ్చు.